కథ పేరు డేర్ టు డ్రీమ్. భగవద్గీత నుండి ఒక గొప్ప పాఠం. ఒక టీనేజర్ తన కలలను భయంలేని మనసుతో ఎలా సాధించాడు అనేది సారాంశం. రవి కలలు కనేవాడు, కానీ భయపడేవాడు. అందమైన కాలేజీ క్యాంపస్. విద్యార్థులు గుమిగూడి చర్చలు చేస్తున్నారు. స్క్రీన్ మీద యాన్యువల్ టాలెంట్ కాంపిటీషన్ విన్ ₹1,00,000 అనే పోస్టర్ కనిపిస్తోంది. రవి ఓ 20 ఏళ్ల యువకుడు. వీడియో ఎడిటింగ్లో అసలు టాలెంట్ ఉన్నా తన పని ఎవరూ నచ్చుకోరేమో అని భయపడేవాడు. స్నేహితుడు సాయి, రవి, నీ వీడియోల స్టైల్ బావుంటాయి, ఈ పోటీలో పాల్గొనవచ్చు కదా. రవి, నో చెప్పేంతలా. నాకు భయం సాయి, ఎవరికైనా నచ్చకపోతే లేదా ఓడిపోతే అని. రవి ఆలోచిస్తూ వెనక్కి తగ్గుతున్నాడు. తనలో అసలు ధైర్యం లేదని భావిస్తున్నాడు. రాత్రి రవి తన తాతయ్యతో తన భయాన్ని పంచుకుంటాడు. రవి, తాతయ్య, నేను టాలెంట్ ఉన్నా పోటీలో పాల్గొనాలని భయంగా ఉంది. ఓడిపోతే నా కెరీర్ పైనే ప్రభావం ఉంటుంది కదా. తాతయ్య చిరునవ్వు చిందిస్తూ భగవద్గీత తెరుస్తాడు. తాతయ్య, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఓ మాట గుర్తుందా? నిష్కామ కర్మ అంటే ఫలితం గురించి ఆలోచించకుండా నీ పని మీద దృష్టి పెట్టు. నువ్వు గెలవడం, ఓడిపోవడం కాదు, అసలు ప్రయత్నించలేకపోవడమే నిజమైన ఓటమి. రవి మౌనంగా ఉన్నాడు, కానీ ఈ మాటలు అతని మనసులో ప్రతిధ్వనించాయి. రవి తన భయాన్ని పక్కన పెట్టి పోటీకి రిజిస్టర్ చేసుకుంటాడు. కష్టపడుతూ రాత్రి దాకా ఎడిట్ చేస్తాడు. ఒక పక్కన స్క్రీన్ మీద ఫెయిలియర్ ఇస్ నాట్ ఎన్ ఎండ్ అని అతను ఓ నోట్ పెట్టుకున్నాడు. పోటీ రోజు పోటీ హాలులో స్టేజ్ మీద రవి వీడియో ప్రదర్శన జరుగుతుంది. పెద్ద స్క్రీన్ మీద మెరిసే విజువల్స్. అతని వీడియో పూర్తయ్యాక కొన్ని సెకన్లు నిశ్శబ్దం. రవి గుండె బిగబట్టి ఉంది. అప్పుడు ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం చప్పట్లు మోగిపోతాయి. బెస్ట్ వీడియో ఎడిటర్ రవి అని ప్రకటించబడుతుంది. తాతయ్య మాటలు నిజమయ్యాయి. అతను ఫలితం గురించి ఆలోచించకుండా తన ప్రయత్నాన్ని నమ్మాడు. ఇప్పుడు విజయం అతనివే. భగవద్గీత నేర్పిన పాఠం. ఫలితాన్ని గురించి భయపడకూడదు, ప్రయత్నం చేయకపోవడమే నిజమైన ఓటమి. ఇలాంటి మరిన్ని భగవద్గీత కథలు కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని కథలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.